రంగా, టిఫిన్ ఎలా ఉంది? బాగుంది. మరి నేను నీకేంటి, చాలా బాగున్నావు. ఏ బామర్దే మీ అక్కడ పిలువా? ఏంటి బామర్దే? పిలువే పిలు. పోరా అక్క, కూర్చోరా అక్క. వస్తున్నా. అప్పు తినడానికి. ఏంటి వాడికి ఏమైనా రోగమా? ఈడింతే. నాకు అంతే ఏదో అయితే. అయ్యో, నేను అలా ఏం ఫీల్ అవ్వను. వీళ్ళేనక్క రంగా బ్యాచ్. ఓ వీలేనా లంగా బ్యాచ్? ఏమైంది? కాలిందా? ఏం పిల్లగా, ఏం కాలేదు కదా? మామా బిల్లు కట్టేరా. రేయ్ ఆపన్రా, మీ బిల్లు మీరు కట్టుకోండి. నీ ఫ్రెండ్స్తో బిల్లా? మా చెల్లి బంగారం. తీసుకెళ్ళి సరిపోయింది. ఇంతటి దానికి 2 ప్లేట్లు పెట్టడం ఎందుకు? అయినా మీరు కూడా ఏంటండి చిన్నపిల్లాళ్ళ? మేమిద్దరం ఒకే ప్లేట్లో తింటే నీకెందుకు ఎక్కువ? నాకేం కుళ్ళు లేదు. ఇప్పుడు బానే ఉన్నా రేపది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మీరొక్కరే తినాలి. ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి అని చెప్తున్నాను. నువ్వేంటత్తా నన్ను మావయ్యని దూరం చేయాలని చూస్తున్నావు? నువ్వేం పట్టించుకోకు మావయ్య, తిను. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది గాయత్రి. ముందే ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు గాయత్రి? అమ్మని కాబట్టి ఆలోచన వస్తుంది. పెళ్లి చేసేద్దామా? ఆహా, చేసే. నేను వెళ్ళిపోతే నువ్వు ఉండగలను అనుకుంటే అలాగే చేసేసేయ్. ఆహా, వెళ్ళిపోక ఇక్కడే ఉంటావా ఏంటి? ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే, ఏడపిల్ల కాదు. నేను రాలా? ఎవడింటికో వెళ్లాల్సిన కర్మ దీనికేంటే? ఇది పెద్దిరెడ్డి బిడ్డ. ఈయన్నే ఉండేవాళ్ళని తీసుకొస్తా. నాకేం కావాలో నాకంటే మీకే బాగా తెలుసు మామయ్య. మీ మాట వేరు, నా మాట వేరు కాదు కదా. కానీ ఒకటి, ఏంటమ్మా అది? పెళ్ళైనా కూడా నేను మీ ప్లేట్లోనే తింటాను. బంగారు తల్లి. ఈ కర్ర తీసుకెళ్ళు. ఇదేనారా మీ పాము? ఎదవల్లారా, ప్లాస్టిక్ పాముని తీసుకొచ్చి ఇక్కడ వేసి అమ్మాయిని ఇలా చూడాలనగా మీరు చేసింది? ఏదో కాపాడుతారు మేము వస్తే మమ్మల్ని పట్టుకుని ఏదో అంటావేంటి? ఏరా చెప్పండి. ఆపండ్రా మీ పెద్ద నాటకాలు. మీరంతా ఇది కావాలని చేశారు కదా. హలో హలో, బక్కదాని అంత సీన్ లేదమ్మా. నాకు అర్థమైందిరా, మీరు ఇదంతా పాము డ్రామా ఆడి కావాలని ఏదో చూద్దాం చేద్దామనే ప్లాన్ చేశారు కదా. అరే, మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టాంరా. మీ సంగతి నాకు తెలుసురా. మీరు ముందుకే నుంచి వెళ్తారా లేదా? చంపేస్తాను మిమ్మల్ని. రే ఎదవల్లారా, రే ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టు, చంపేస్తాను రా. చంపేస్తాను మిమ్మల్ని. సచ్చినోడా, మంచిగా ఉన్న నా కాపురంలో నా భర్తని నాకు కాకుండా దూరం చేస్తావా? ఖాళీగా ఉంటే ఏ కరెంటు తెగునో పట్టుకోక కాపురాలు ఎందుకురా నాశనం చేస్తారో సచ్చినోళ్ళారా.
ఒరే పిచ్చోళ్ళ తిట్లు ఆశీర్వాదాలు రా నీ యవ్వ. హే మహాలక్ష్మి, నేను చెప్పా కదా ఆ విధవలు వాళ్ళే. వాళ్ళేనా? వాళ్ళని వదిలిపెట్టను. రండే. ఆగండ్రా. రా అంటావేంటి? మీరు చేసిన వెధవ పనికి అయ్యా బాబు అని మర్యాద ఇవ్వాలా? ఈ పొట్టోడేనే అంతా చేసింది, ఫస్ట్ వీడిని కొట్టాలి. ఎవరే నీకు పుట్టోడు? ఎక్కువ వారాసం చేయమాక, నిలిపేస్తా. అది కాదే, ఈ కర్రోడే పాము పాము అని పెద్దగా బుసగొట్టి చెప్పాడు. ఏ బక్కదారా, నువ్వు పెద్ద ఐశ్వర్యాలకి అందంగా ఉన్నట్టు. ప్లాస్టిక్ పాముని చూపించి నాటకాలు ఆడుతున్నారా గాడిదుల్లారా? గాడిదులా? మీరు దున్నపోతులా? మీరెవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? లక్ష్మి, మహాలక్ష్మి ఇక్కడ. తాట తీస్తాను, అర్థమైందా? రేయ్ వెళ్ళండి. అయ్యగారు, అభిషేకం కోసం నెయ్యి తెచ్చాను. ఏం రంగా, రేపు శనివారం కదయ్యా, పూజకి కావలసిన పూలు పండ్లు అన్నీ తీసుకురా. సరే అయ్యగారు, ఉంటాను. ఆ? ఓం శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదం జాయే సర్వ విఘ్నోపశాంతయే. రేయ్, పెద్దిరెడ్డి బిడ్డ అని ఎంత పొగరం చూసావా? ఏంట్రా, ఏమైంది? ఆ ఎదల గురించి నువ్వు మహాలక్ష్మితో గొడవ పడింది. అయినా పెద్దిరెడ్డి మేనకోడలతో మనకి ఎందుకురా స్వామి? అబ్బా, అసలు నేనేం తప్పు చేశాను? పెద్దోళ్ళతో పెట్టుకోవడం మనకి ఎందుకురా? వెళ్ళి మహాలక్ష్మిని క్షమించమని అడుగుపో. సరే, అలాగే. నువ్వు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దు పెట్టుకుంటారా? ఏదో సారీ చెప్పడానికి వెళ్ళాను, తన కొంగు నా కాలు కింద పడింది. దానిలో నా తప్పేముందిరా? దాని కథ ఏంటో తేల్చేస్తాను రా.